హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనము తెలంగాణకు సంబంధించి నిన్న మనకి తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ మనకందరికీ తెలుసు. ఈ ఎంఎస్ఎంఈ సంబంధించి మనకి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ సంబంధించి సిలబస్లో మనకు ఆల్రెడీ తెలంగాణ ఎకనామీ సంబంధించి ఉందని మనకందరికీ తెలుసు. రైట్. సో ఖచ్చితంగా దీన్ని మనము ప్రింట్ తీసుకొని చదవాల్సిన అవసరం అయితే ఉందండి ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో అంశాలు ఎక్కువ ఏం లేవు. కాకపోతే మనం ఈ మొబైల్‌లో చూడడం కంటే ప్రింట్ తీసుకొని చదివితే చాలా మంచిది. అయితే మనము ముందుగా మనకి సిలబస్‌లో ఉందా లేదా అని ఒకసారి చూద్దాం. ఈ గ్రూప్ 2కి సంబంధించి నేను ఈ సిలబస్ అనేది గ్రూప్ 2లో భాగంగా మనకి తెలంగాణ ఎకనామీలో చూడండి, ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్ సంబంధించి తెలంగాణ ఇక్కడ ఉంటే మనకి ఈ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టార్ అని చెప్పేసి ఉంది చూడండి. ఇది ఇండెక్స్ సంబంధించి. ఓకే. తెలంగాణకు సంబంధించి మరి ఎకనామీ అండ్ డెవలప్‌మెంట్ సంబంధించి ఉంది గదా! దీంట్లో మనకి ఫస్ట్‌ది ఆహ్, తెలంగాణ ఫస్ట్ టాపిక్ ఉంటది. తెలంగాణ ఎకనామీకి సంబంధించి. రెండోది డెమోగ్రఫీ అని జెప్పేసి, మూడోది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఉంటది. ఇక్కడ ఫోర్త్‌లో భాగంగా మనకి ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్‌లో భాగంగా ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఇండస్ట్రీ, పరిశ్రమలకు సంబంధించిన నిర్మాణం గాని, అభివృద్ధి గాని. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ జీఎస్‌డిపి, జీఎస్‌విఏ, ఎంఎస్ఎంఈ ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీస్, కాంపోనెంట్స్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్, సర్వీస్ సెక్టార్, ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు జిఎస్డిపి, జిఎస్పిఏ, సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో మనకు మాక్సిమం ఇండస్ట్రియల్ అంటేనే ఆల్మోస్ట్ అదే ఉంటుంది. కాకపోతే ఇందులో స్పెసిఫిక్గా మనకి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పాలసీ అని చూసినా అది అక్కడ మనకు ఖచ్చితంగా మనకు బేసిక్స్తో పాటు మనకున్న ఈ తెలంగాణ ఎకనామిక్ బేసిక్స్తో పాటు ఈ ఎంఎస్ఎంఈ పాలసీ అప్డేట్స్ అయితే 100% అవసరం మనం చూసుకోవాలి. రైట్. అందులో భాగంగా నేను కూడా దీన్ని ప్రింట్ తీసుకొని చూడడం జరిగింది, రివ్యూ చేసిన. దాంట్లో మనకి గ్రూప్ 2కి కొంతవరకు అవసరం ఉంటే, గ్రూప్ 1 వేలో అది వేరే అవసరం ఉంటది. అదేందో మనం ఒకసారి దీని ఇండెక్స్ చూస్తే మనకు అర్థమైతది. చూడండి, మనకి ఇండెక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇండెక్స్‌లో భాగంగా కార్యనిర్వాహక వేదిక ఎంఎస్ఎంఈల అభివృద్ధికై తెలంగాణ ప్రభుత్వం చర్యలు. తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటది గౌట్ పాలసీలో భాగంగా మనకి 4th పేజ్‌లో ఉంటది, జస్ట్ ఇంట్రడక్షన్. దానికంటే మనకు ఈ తెలంగాణ ఎంఎస్ఎంఈ సరికొత్త విశ్లేషణ అని చెప్పేసి ఉంది చూడండి. అక్కడ అవసరం మనకి. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే మనకు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, అంటే ఉద్యమ పోర్టల్‌లో కావచ్చు, లేకుంటే నేషనల్ సర్వేకి సంబంధించి కావచ్చు, ఇట్లా మనకు ఈ తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ పాలసీస్, అంటే కంపెనీలు ఎన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంది అనే అంశంలో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది, సరికొత్త విశ్లేషణ అని చెప్పి. అట్లనే కొన్ని నిర్దేశిత లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది గవర్నమెంట్. దానికి అనుగుణంగానే దానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది మనం ఇక్కడ చెప్తారు మనకి. అట్లనే తెలంగాణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఇక్కడ మనకు గ్రూప్ 1 వాళ్ళకే మెయిన్‌గా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అని చెప్పేసి డైరెక్ట్ అడిగితే, ఒకవేళ దీన్ని వాళ్ళు దాంట్లో ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఆన్సర్‌లో. భూమి సౌలభ్యత, భూమి మూలధనం లభ్యత, ముడి వార్తల అందుబాటు, శ్రామిక శక్తి కొరత, సాంకేతిక సౌలభ్యం లేకపోవడం, మార్కెట్‌లతో అనుసంధానం లేకపోవడం. మరి గ్రూప్ 2, గ్రూప్ 3కి అవసరం లేదా అంటే, మనకి హెడ్డింగ్‌లో భాగంగా ఏమన్నా రీసెంట్‌గా మన సిలబస్‌లో ఉన్న అంశాలతోని రీసెంట్‌గా కొన్ని ఏమైనా డేటా పార్ట్ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కొత్త అంశాలు వచ్చినప్పుడు దీన్ని మనము అప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది. ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ప్రింట్ తీసుకొని చూడాలి. లేదు మొబైల్‌లో పీడిఎఫ్ చూసేవాళ్ళు కూడా చూడొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ లేదు. పెద్దగా ఎక్కువ పేజీలు ఏం లేవు. జస్ట్ 30 పేజీలతోనే అయిపోతుంది ఇది. రైట్. లేదు, ఎంఎస్ఎంఈ తెలంగాణ మార్గసూచి, ఇది మన గ్రూప్ 2కి మళ్ళీ అవసరం. చూడండి, అంటే ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఎలాంటి ఆహ్, చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇక్కడ మనకిస్తారు. అందుబాటులో సరసమైన ధరలకు భూమి లభ్యత, అంటే ఏం లేదు, ఇండస్ట్రీలను ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా చర్యలుంటాయి అంతే. రుణ సౌకర్యం ఈజీ చేయడం, ముడిపత్రాల లభ్యత ఇక సులభతరం, నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగుపరచడం, సాంకేతిక వినియోగానికి ప్రోత్సాహం, మార్కెట్ సౌకర్యం కల్పించడం. ఈ విధంగా కొన్ని చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి గ్రూప్ 2కి అవసరం, గ్రూప్ 1కి అవసరం లేదంటే గ్రూప్ 1కి అవసరం. ఇవన్నీ గ్రూప్ 1కి అవసరం, ఇది కూడా గ్రూప్ 1కి అవసరం. మెయిన్‌గా ఇక్కడైతే మనకు గ్రూప్ 2 అవసరం ఉంటది. ఇక్కడ సవాళ్ళు అనేది మన గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగరాదు. కాకపోతే అక్కడ ఈ హెడ్డింగ్స్ అయితే మనం చూసుకోవాలి ఒకసారి. అది ఓపెన్ చేసి కంప్లీట్‌గా చూడాలి. చూద్దాం ఒకసారి మనం. పీడిఎఫ్‌లోకెళ్తే ఇక్కడ చూడండి, కార్యనిర్వాహక ప్రభుత్వం చర్యలు అని చెప్పేసి ఉందని. దీనిలో భాగంగా మనము
ఇక్కడ చర్యలు ఏం తీసుకుంటారని చెప్పేసి ఎంఎస్ఎంఈ వేగవంతమైన అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యంగా 6 అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని చెప్పి చూసిండు. ఇక్కడ 6 అంశాలు ఇచ్చిండు. ఏం లేదట మనకి భూమి మీద అభివృద్ధి పరచడం, సౌకర్యవంతమైన భూమిని అందించడం, రుణ సదుపాయం సులభతరం చేయడం, ముడి సరుకులు అందుబాటులో ఉంచడం, మార్కెట్లో కార్మికులను వ్యాపార సేవకులుగా అవగాహన పెంపొందించడం, నూతన సాంకేతికత అభినందించడం, మార్కెట్ వ్యాపారాన్ని మెరుగుపరచడం, విస్తరించడం. ఇట్లాంటి ఒక 6 అంశాలను అక్కడ వేదిక చేసుకొని పరిగణలోకి తీసుకున్నారు. ఇది ఇంపార్టెంట్ మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 3 అండ్ ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏం లేదు, ఇది ఎంఎస్ఎంఈల సరికొత్త విశ్లేషణ అని చెప్పేసి ఇచ్చేసి ఏం చేసిందంటే ఎంఎస్ఎంఈల సంఖ్య మనకి ఏ విధంగా నమోదు చేసుకున్నాం రీసెంట్ గా అని చెప్పేసి అంటే దాంట్లో సర్వేలు ఉన్నాయి. జాతీయ నమూనా సర్వే అని చెప్పేసి, ఉద్యమ నమోదు అని చెప్పేసి, జిఓటీజీ 2023 అని చెప్పేసి తెలంగాణ సంబంధించి, అదేవిధంగా తెలంగాణ ఐపాస్ అని చెప్పేసి మనకు దాంట్లో నమోదు చేసుకుంది. ఇట్లా రకరకాలుగా నమోదు చేసుకున్న కంపెనీస్ దాంట్లో మళ్ళా ఎంటర్ప్రైజ్ ఒక స్వభావం ఏ విధంగా అంటే ఏ ఏ సెక్టార్ తయారీ సేవల రంగం హోల్సేల్, తయారీ సేవల రంగం రీటైల్ హోల్సేల్, అదేవిధంగా తయారీ సేవలు అందులో చూసుకుంటే ఇది ఎంఎస్ఎం దాంట్లో సూక్ష్మ, చిన్న, మధ్య ఉంది కదా. దాంట్లో ఇక్కడ చూడండి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే జాతీయ నమూనా సర్వే ఉంది కదా, ఇక్కడ సూక్ష్మ మనకి 25 లక్షల మైక్రో ఎంటర్ప్రైజేషన్ మనకి నమోదు చేసుకుంది. ఇక్కడ స్మాల్ మనకి 10,000 ఉంది, మీడియం ఏమో 1,000 ఉంది. టోటల్ మనకు 26 lakhs మనకి ఎంఎస్ఎంఈలు అనేది మనకి కంప్లీట్ గా దేని కింద అంటే జాతీయ నమూనా సర్వే కింద. ఇది హైయెస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఉద్యమ పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించి రిజిస్టర్ చేసుకోవడానికి. అందులో భాగంగా మాత్రం ఒక 9 lakhs, అరౌండ్ 9 lakhs అని చెప్పి చూసుకోవాలి. 8,93,790 కదా, అరౌండ్ 9 lakhs అని చెప్పి చూసుకోవాలి. ఇది 26 lakhs జాతీయ నమూనా సర్వేలో భాగంగా ఎంఎస్ఎంఈ రిజిస్టర్ చేసుకుంటే ఉద్యమ పోర్టల్లో భాగంగా మనకి 9 lakhs, అరౌండ్ 9 lakhs చేసుకుంది. ఇక మరీ పర్టికులర్ గా గివి అని చెప్పేసి అవసరం లేకుండా ఓవరాల్ గా అయితే చూసుకోవాలి. అది ఎక్కువ మనకు జాతీయ నమూనా సర్వే కింద 26 lakhs ఉన్నాయి, ఉద్యమ నమోదు కింద మనకి 9 lakhs ఉన్నాయి అని చెప్పి చూసుకోవాలి. ఇక్కడ జిఓటీజీ 23 అని చెప్పేసి ఉన్నాయి కదా, తయారీ సేవలు, అందులో మనకి 54,000 ఉన్నాయి. ఈ ఐపాస్ కింద మనకు నమోదు అంటే 22,000 ఉన్నాయి. అందులో మళ్ళా ఈ మైక్రో అని, స్మాల్ అని, మీడియం అని చెప్పేసి ఉంటాయి కదా, అది కూడా జాతీయ నమూనా కిందనే మనకు 25 lakhs అనేది హైయెస్ట్ సూక్ష్మ మైక్రో. ఈ ఉద్యమ పోర్టల్ కూడా హైయెస్ట్ 8,64,000 మనకి మైక్రో ఉంది. ఓకే, మరి లీస్ట్ లో ఏది ఉందని చూస్తే మనము లీస్ట్ లో మనకి ఐపాస్ ఉంటుంది. అందులో ఈ 22 ఉన్నది 54,000 ఉంది. ఇక్కడ మనకు 666 అని చెప్పేసి మధ్యస్థంగా 666 ఐపాస్ లో తక్కువ ఉన్నది. తక్కువది కాకపోయినా ఎక్కువది అయితే ఆర్డర్ లో అనుకుంటే మనకు జాతీయ నమూనా సర్వే హైయెస్ట్ 26 lakhs, ఉద్యమ నమోదులో భాగంగా ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ 9 lakhs ఉన్నాయి రౌండ్ గా. మనకి జిఓటీ 20 సంబంధించి 54,000 ఉన్నాయి. అవి మనకు టీజీ ఐపాస్ కింద మనకు 20,000 అని చెప్పేసి ఉంది. ఇది మనకు ఖచ్చితంగా గ్రూప్ 2 and 3కి సంబంధించి అయితే మనకు అవసరం ఇది చూసుకోవాలి. ఒకసారి ప్రింట్ తీసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమని ఇచ్చిందంటే చెప్తా ఇక్కడ మనకి 2015 నేషనల్ శాంపిల్ సర్వే 26 లక్షల ఎంఎస్ఎంఈలు, అదే ఇది 26 లక్షలు అంచనా వేస్తే మనకి 8.9 లక్షల ఎంఎస్ఎంఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అరౌండ్ 9 lakhs అని చెప్పినాం కదా. ఈ టీజీ ఐపాస్ నియంత్రణ ప్రకారం ఎంఎస్ఎంఈ కోసం మనకి 22,000 ఆమోదాలు జారీ అయ్యాయి. ఇది 22,000 అట్లా. నెక్స్ట్ ఉద్యమ పోర్టల్లో మనకు 9 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదైనాయి కదా. ఈ నమోదు పరిశ్రమలో కేవలం 0.33% మాత్రమే మధ్యస్థ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు, 3,000 మాత్రమే ఉన్నాయట మీడియం సంబంధించి. అది చూసుకోవాలి. అంటే 9 లక్షల్లో ఒక 3,000 మాత్రమే 0.33% మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఈ ఐపాస్ కి సంబంధించి మనకు 2014 నుంచి 20 వరకు చూస్తే దాదాపు 11 నుంచి 15% మనకి పెరిగిందంట. అదొకటి. ఇక్కడ మనకు ఈ ఆర్థిక సంవత్సరానికి అనుగుణంగా ఆర్థిక సంవత్సరాల భాగం నమోదైన ఎంఎస్ఎంఈ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి 2024-25 సంబంధించి జస్ట్ 175 అని చెప్పేసి ఇచ్చింది. లాస్ట్ ఇయర్ చూస్తే 23-24 చూస్తే 2,622 ఉన్నాయి. అట్లా ఈ ఐపాస్ సంబంధించి ఎంఎస్ఎంఈలు మనకు 2018 సగటున చూస్తే 1 కోటి పెట్టుబడులు అందుకున్నాయట. ఈ 2020 సంబంధించి 2 లక్షల కోట్లు అయితే పెరిగిందని చెప్పేసి ఇచ్చిండు. ఇక్కడ హైయెస్ట్ ఒకటి ఉంది చూడండి మనకు 2021-22 సంబంధించి 3,974 అని చెప్పేసి
ఏ ఎకనామిక్ ఇయర్ అని చెప్పి చూసుకోవాలి. 21, 22 సంబంధించి హైయెస్ట్ ఉన్నాయి. లీస్ట్‌లో మనకు 2014, 15 మనకు అప్పుడే తెలంగాణ వచ్చింది కాబట్టి అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఓకే. ఈ ఇయర్ మనకి ఇంకా రన్నింగ్‌లో ఉంది కాబట్టి ఇంతే ఉన్నది. ఇంకా ఆల్రెడీ మనకు ఏప్రిల్ వరకు ఉంటది కదా! ఈ ఎకనామిక్ ఇయర్ అనేది. అట్లా మనకు పెరిగే ఛాన్స్ ఉంటది ఇక్కడ దాకా. ఎక్కడికైనా పెరగొచ్చు. మనం లాస్ట్ డేటా చూసుకుంటే 20-24 సంబంధించి 2622 ఎంఎస్ఎంఈలు నమోదు చేసుకున్నాయని చెప్పి చూడాలి. హైయెస్ట్ ఎక్కడ ఉందంటే మనకు 2021, 22 అని చెప్పి చూసుకోవాలి. ఇక్కడ చూస్తే తెలంగాణలో పరిశ్రమల పెట్టుబడి ఏ విధంగా ఉందని చూస్తే సూక్ష్మ పరిశ్రమలు అంటే మైక్రో, ఇది స్మాల్, ఇది మీడియం కదా. అట్లా చూస్తే మనకి ఇక్కడ చూడండి. మనకి రెడ్ లైన్ అనేది సూక్ష్మది. సూక్ష్మ 2018లో ఇక్కడ ఉంటే 2021లో పోయింది. మళ్ళీ 22, 23లో డౌన్ అయింది. అది. ఇప్పుడు మరి హైయెస్ట్ ఏంది అని చూసుకుంటే మధ్య తరహా ఉంది. 2018, 19లో భాగంగా ఇక్కడ ఉన్నది ఇప్పుడు 21, 22లో హైయెస్ట్‌కి పోయింది. దాదాపు ఇక్కడ 4000 దాకా వెళ్ళింది హైయెస్ట్. ఇది మీడియం సంబంధించి. ఇలా మీడియంలో ఎక్కువ పెట్టుబడులు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అంతే. రెడ్ అనేది సూక్ష్మ తక్కువ ఉంది ప్రస్తుతానికి. ఇంకా తక్కువ ఉండేదంటే మనకి చిన్న పరిశ్రమల్లో ఇంకా తక్కువ ఉంది చూడండి. ఇగో ఈ బ్లూ లైన్. బ్లూ లైన్ మనకి ఇంకా తక్కువ ఉంది. అదొకటి చూసుకోవాలి. అంటే ఈ 2022-23లో ఏది హైయెస్ట్ ఉంది అంటే మనకి మధ్య తరహానే హైయెస్ట్ ఉంది. దాని తర్వాత సూక్ష్మం ఉంది. ఇంకా తక్కువ ఏది ఉందంటే చిన్న పరిశ్రమలు పెట్టుబడిలో భాగంగా అదొకటి. నెక్స్ట్ ఇక్కడ మన గ్రూప్ 2కి ఇవి అవసరమే. రాష్ట్ర రాజధాని చుట్టూ ఎంఎస్ఎంఈల కేంద్రీకరణ ఏ విధంగా మనం చూస్తే ఇక్కడ మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అని చెప్పేసి చూసుకోవాలి. ఇవి 3 జిల్లాల్లో భాగంగా మనకి ఎంపిక చేసిన జిల్లాల్లో దాదాపు 3,58,000 ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో ఎంఎస్ఎంఈలు మనకి 8,93,000 కదా అయినాయి. దాంట్లో ఈ ఎంపిక చేసిన జిల్లాలో ఎంఎస్ఎంఈల వాటా 40% ఉంది. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రకారం తెలంగాణలో 40% ఎంఎస్ఎంఈలు రాజధాని చుట్టుపక్కల ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. ఏందట 40%. దేని ప్రకారం మరి? ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రకారం. ఇది సెంట్రల్ సంబంధించిన పోర్టల్ కదా. అంటే ఎంఎస్ఎంఈలు మనం రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఉద్యమ్ పోర్టల్ ఉంటది మనకి. రైట్. తెలంగాణ ప్రభుత్వం 2023 సర్వేలో మనకి 25,000 తయారీ మరియు సేవల ఆధారిత ఎంఎస్ఎంఈలు మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి మరియు రంగారెడ్డి జిల్లాలో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. 3 జిల్లాలు. రైట్. ఇక్కడ జస్ట్ మనకు టేబుల్ ఇవ్వడం జరిగింది. ఏం లేదు. పరిశ్రమ అనేది మరి సూక్ష్మది ఎట్లున్నది, చిన్నది ఎట్లున్నది, మధ్యతరగతి ఎట్లున్నది, టోటల్ ఎట్లున్నది అని చెప్పేసి ఇచ్చిండు. ఇక్కడ ఓవరాల్ మనం చూసుకుంటే ఉపాధి కల్పించిన ప్రధాన రంగాలు అని చెప్పేసి ఉన్నాయి. హైయెస్ట్ ఒకటి ఉన్నది చెప్పేసి చూసుకోవాలి మనం సర్వీసెస్. దాని తర్వాత ఈ ఆహార పదార్థాలకు సంబంధించి సర్వీసెస్ చూడండి 29 లక్షల్లో భాగంగా ఉపాధి కల్పించింది మొత్తం 38 లక్షలు. దాని తర్వాత మనకి 10 లాక్స్ ఉంది. ఏది ఆహారం తయారీ. ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఉంటది కదా మనకి. ఫుడ్ తయారీదే మనకి దాదాపు 10 లాక్స్ ఉంది. సర్వీస్‌లో భాగంగా హైయెస్ట్ అని చెప్పేసి చూసుకోవాలి. తర్వాత ఆహారం, తర్వాత ఖనిజాధారిత అని చెప్పేసి. ఓకే. అట్లా మనకు తగ్గుతూ లాస్ట్‌కు వ్యర్థాల నిర్వహణ మరియు గ్రీన్ టెక్నాలజీ అని చెప్పేసి లాస్ట్‌కు. ఓకే. ఈ రంగం మనకి తదుపరి 6 అత్యధిక రంగాల కంటే పురోగతి అధిగమించిందట. ఈ సేవా రంగంలో దాదాపు ఏంటంటే 33 లక్షల ఉద్యోగాలు కలిగి ఉన్నదని చెప్పేసి అత్యంత అదొకటి చూసుకోవాలి. సో, ఇట్లాంటివి అవసరం మనకు. ఇగో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్వెషన్ పడుతది. రైట్. గ్రూప్ 2 అండ్ 3కి సంబంధించి. చూడండి రాష్ట్రం మనకు ఎంఎస్ఎంఈల యాజమాన్య సామాజిక స్థితి ఎట్లా ఉంది అంటే ఎస్సీలు ఎంత శాతం ఉన్నారు, ఎస్టీలు ఎంత శాతం ఉన్నారు, ఓబీసీలు ఎంత శాతం ఉన్నారు, బీసీ జనరల్ ఎంత శాతం ఉన్నారు అని చెప్పేసి మనకు ఎంఎస్ఎంఈల పాలసీలో భాగంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీకి సంబంధించి చూస్తే ఇక్కడ హైయెస్ట్ ఏది ఉన్నదో చూసుకుందాం ఫస్ట్. జనరల్ ఉన్నది. ఎందుకు 48% ఉన్నారు. ఓకే. ఓబీసీ వాళ్ళు 27% ఎంఎస్ఎంఈల సామాజిక స్థాయి. అంటే ఓబీసీలలో 27% వాళ్ళు ఎంఎస్ఎంఈలు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. జనరల్‌లో 48% ఉన్నారు. ఎస్టీలో మాత్రం 8% ఎస్సీలు. అంటే ఇక్కడ మనం ఫస్ట్ జనరల్, తర్వాత ఓబీసీ, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ అని చెప్పేసి ఆర్డర్ ప్రకారం వస్తది. 48%, 27%, 14%, 8% అని చెప్పేసి చూసుకోవాలి. అంతే. అంతే. అది కేటగరీ వైస్ సరిపోతది. నెక్స్ట్ చూస్తే మనకి ఎంఎస్ఎంఈలో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం. ఇది ఇంపార్టెంట్ మళ్ళా. చూడండి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఫిగర్ ఇచ్చింది ఇక్కడ. 58,644. స్త్రీ జనాభా మనకి 1,88,42,000 ఉందని చెప్పేసి
స్త్రీ జనాభా. దాంట్లో మనకి స్త్రీ వ్యవస్థాపకత చూసుకుంటే ఒక 1000కి 3.1 అని చెప్పేసింది. అంటే అంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారని చెప్పేసి చూసుకోవాలి లేడీస్. తెలంగాణ రాష్ట్రంలో మనకి 1000 మంది వయోజన మహిళలకు 3.1 మహిళా పారిశ్రామికవేత్తలు ఉద్యమ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారట అని చెప్పేసి చూసుకోవాలి. రాష్ట్రాల వారీగా 20-23 సంవత్సరంలో మూతపడిన ఎంఎస్ఎంఈ యూనిట్స్. ఇగో ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణలో మనకు జస్ట్ 231 మాత్రమే మూతపడ్డాయండి. కానీ ఇక్కడ చూడండి గుజరాత్‌లో 1626 మూతపడ్డాయి. ఇక్కడ హైయెస్ట్ ఏది మూతపడ్డదని చెప్పేసి అంటే మహారాష్ట్ర 5000. ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే మనది లీస్ట్ ప్లేస్ అంటే లాస్ట్ ప్లేస్‌లో ఉంది. మూతబడిన వాటిలో లాస్ట్ ప్లేస్‌లో ఉంది కాబట్టి ఇక్కడ క్వెషన్ పడతది. 230తోని ఇక్కడ ఫస్ట్ నంబర్ వచ్చేసి మనము మహారాష్ట్రకి ఇయ్యొచ్చు. సెకండ్ నంబర్ వచ్చేసి మనము తమిళనాడుకి ఇయ్యొచ్చు. మనకి థర్డ్ నంబర్ వచ్చేసి గుజరాత్‌కి ఇయ్యొచ్చు. థర్డ్ నంబర్. ఓకే. ఫోర్త్ నంబర్ వచ్చేసి మనం కర్ణాటక ఇయ్యొచ్చు. ఫిఫ్త్ నంబర్ వచ్చేసి హర్యానాకి ఇయ్యొచ్చు. సిక్స్త్ నంబర్ వచ్చేసి మనకు తెలంగాణకి ఇయ్యొచ్చు. ఇట్లా అడిగే క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది. అదొకటి చూసుకోవాలి. అయితే అధ్యయనం చేసిన రాష్ట్రాలు మనకి ఉద్యమ పోర్టల్‌లో తెలంగాణ అతి తక్కువ సంఖ్యలో ఎంఎస్ఎంఈ మూసివేతలను కలిగి ఉన్నాయి. అయితే తెలంగాణ ఇండస్ట్రియల్ ఈ టీఐహెచ్సిఎల్ ఉంది గదా! ఆ 2018లో స్థాపించబడింది. మార్చి 24 వరకు క్లినిక్ 1340 ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇచ్చింది మరియు 115 యూనిట్లను పునరుద్ధరించింది. ఇక్కడ ఏం లేదు మనకు టీఐహెచ్సిహెచ్ అని చెప్పి ఉంటది. అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్. ఏవైతే క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉన్నాయో టీఐహెచ్సిఎల్ క్లోజ్ అయ్యే ఎంఎస్ఎంఈలు ఉంటే వాటికి గవర్నమెంట్ కొంతవరకి ఈ సంస్థ నుంచి హెల్ప్ చేసి వాటిని కొంచెం పునరుద్ధరించే మళ్ళీ రీస్టార్ట్ చేసేలాగా కొంతవరకు హెల్ప్ చేసేలాగా చూస్తుంది ఈ టీఐహెచ్సిఎల్ అని చెప్పేసి అదొకటి చూసుకోవాలి. అట్లా ఆ పాయింట్ ఆఫ్ లో మనకు అడిగితే మనకి ఎక్కువ మూత వల్లేదు అంటే మనకి బాగానే ఉంది తెలంగాణలో అని చెప్పేసి మనం చూసుకోవాలి. నిర్దేశ లక్ష్యాలు అని చెప్పేసి ఒకసారి చదవండి వీటిని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది గ్రూప్ 1 వాళ్ళకి అవసరమే, గ్రూప్ 2 అవసరమే, గ్రూప్ 3 అవసరం. ఈ పాలసీ లక్ష్యాలని చెప్పేసి ఉన్నది. పాలసీ లక్ష్యాల్లో భాగంగా మనకి ప్రభావం చేసే అంశాలు, ఫలితాలు, సూచికలు అని చెప్పేసి ప్రభావం అట జిఎస్టిపి ఎంఎస్ఎంఈ సహకారంతో ఒక 10% పెరుగుదల ఉంది. అంటే ఈ ఎంఎస్ఎంఈల యొక్క హెల్ప్ సహకారం ఎంత ఉంది మన రాష్ట్రానికి సంబంధించిన జిఎస్టిపిలో అంటే 10% ఉంది. ఇక్కడ మన క్వశ్చన్ పడుతుంది అని చెప్పేసి. అదే టీజీ ఐపాస్ లో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్యలో 15% వృద్ధి ఉందట. అంటే మన తెలంగాణకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉన్నది కదా సెల్ఫ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి దాంట్లో మనకి ఈ ఎంఎస్ఎంఈల సంఖ్యలు నమోదు చేసుకునే 15% వృద్ధి అంత ప్రభావం చూపింది అనే ఉద్దేశం కొద్దీ ఇది మనకి ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈల సహకారంతో మనకు జేఎస్టీపీలో 10% వృద్ధి ఉన్నది. తెలంగాణకు సంబంధించి టీజీ ఐపాస్ లో వృద్ధి చేసుకోవడంలో భాగంగా 15% వృద్ధిని సాధించింది. రైట్. ఫలితాలు చూసుకుంటే సమగ్ర ఉపాధి కల్పన జనరల్గా మనకి సమానమైన ఆర్థిక వృద్ధి, టెక్నాలజీ ఆధునీకరణ చెందుతుంది, మెరుగైన ఉత్పాదకత ఇవన్నీ జనరల్గా ఉంటాయి. సూచికలు చూసుకుంటే ఎంఎస్ఎంఈలలో మనకి 20% ఉద్యోగాల పెంపు జరిగింది. ఇక్కడ మనకు చూడండి క్వశ్చన్ పడుతుంది. ఎంఎస్ఎంఈలలో 20% ఉద్యోగాల పెంపు, ఇందులో 30% ఎస్సీ ఎస్టీ మహిళా కార్మికులు. మొత్తం ఎంఎస్ఎంఈలలో మనకి ప్రస్తుతం 10% కంటే తక్కువ ఉన్న జిల్లాలు 20% ఎంఎస్ఎంఈలు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ యూనిట్కి సగటు మూలాధార పెట్టుబడిలో 10%, జీవీఏ 10% వాటా 10% ఎంఎస్ఎంఈ తదుపరి కేటగిరీకి ఎదుగుదల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే తెలంగాణ ఈ విధానం ఎంఎస్ఎంఈ అభివృద్ధికి మనకి 6 అడ్డంకులను గుర్తించిందట. ఆ 6 అడ్డంకులు ఏవి అని చెప్పేసి ఇస్తే మనం చూసుకోవాలి. ఏందట సరసమైన ధరలకు భూమి లభ్యత అందుబాటులో ఉండడం. అయితే అడ్డంకులు కాదు, అడ్డంకులు తొలగించడానికి కింది చర్యలు తీసుకుంటుంది గవర్నమెంట్. ఓకే. అంటే భూమి యొక్క ధరలను తక్కువ ధరకే తీసుకునేలా చేస్తుంది. మనకి ఆర్థిక వనరులు మనకి అందుబాటులో ఉంచుతుంది. ముడిపారుదల లభ్యత అందుబాటులో ఉంచుతుంది. నైపుణ్యంలో కార్మికులను లభ్యత మెరుగుపరుస్తుంది. ఓకే. అదేవిధంగా నూతన సాంకేతికతను ప్రోత్సహిస్తుంది. మార్కెట్లకు అనుసంధానం అనేది మెరుగుపరుస్తాయని చెప్పేసి. ఇక్కడ సవాళ్ళు అనేటి మనకు గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం. కాకపోతే మనం గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు కూడా చూసుకోవాలి ఒకసారి. మూలధన లభ్యత ఇవే ఇక మనకు సవాళ్ళు అనేది ఇచ్చింది కదా. సవాళ్ళు ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇక్కడ గవర్నమెంట్ చర్యలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఒకసారి మనం చదివితే మనకు ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమైనా ఆప్షన్లో వస్తే మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఓకే. నేను మెయిన్గా అయితే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి టార్గెట్ చేసి వీడియో చేయడం జరిగింది. మ్యాక్సిమం మనం క్వశ్చన్ ఎట్లా పడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయాలి దీంట్లో. ఎందుకంటే మనం ఆల్రెడీ సిలబస్ ఎంఎస్ఎంఈ ఉంది, మనం ఎట్లా అప్డేట్ చేసుకోవాలనేది ఒకసారి దీన్ని చదివి చేసుకోండి.
ఓకే. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి అప్‌డేట్ నేను మళ్ళీ ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.